హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియోతోనైతే వచ్చినాం. చాలా మంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఫుల్గా ఇంటీరియర్ అదే విధంగా కబోర్డ్ వర్క్ అయితే చేయించుకుందాం అనుకుంటారు, అండ్ ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా ఏంటంటే చెక్కతో చేయించుకుని ఉంటారు. దానిపైన వాటర్ పడి లేదంటే చెదలు పడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే అల్యూమినియంతో చేసిన కబోర్డ్ వర్క్ కానీ టోటల్గా హౌస్లో ఇంటీరియర్ ఏమేమి ఉంటుంది, ఎట్లా చేస్తారు ఏందని టోటల్గా చూపిస్తాం. ఈ అల్యూమినియంతో చేపిస్తే ఏంటంటే తక్కువ ప్రైస్లో అండ్ ఎక్కువ కాలం ఉండే విధంగా మంచి పనితనంతో అయితే ఉంటుంది ఆ వర్క్. సో ఆ వర్క్ కూడా ఎట్లా ఉంటుంది ఏందైతే ఒకసారి వచ్చింది, ఆ సార్తో మళ్ళీ టోటల్గా మాట్లాడి అండ్ ఈ ఇల్లు అనిపిస్తుంది కదా, ఈ ఇంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ మనకి కబోర్డ్ వర్క్ అనేది చెక్కతో చేసింది, వుడ్తో చేసింది ఉండే కదా, ఆ వుడ్తో చేసిందే ఉండే. వాళ్ళది ఏంటంటే నచ్చలేదు అండ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయిపోయింది, చూడడానికి కూడా అంత మంచిగా ఉండదు. ఇంకోటి చెదలు పడుతున్నాయి, వాటర్ పడంగానే ఖరాబ్ అయిపోతున్నాయి అంట. సో అలా ఏంటంటే చేంజ్ ఇప్పుడు అల్యూమినియం చేయించుకురు, చూడడానికి లుక్ వైజ్ గానీ మస్తు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం ఉంటుందంట. అది ఎట్లుంటుంది ఏంటంటే మా మాటల్లో కాదు, సార్ మాటల్లో ఏందో బ్యాక్ కెమెరా పెట్టి టోటల్ గా చూపిస్తాం. ఇల్లు చూస్తే మీరే షాక్ అవుతారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నమస్తే సార్, ఇప్పుడు ఇంట్లో మీరు ఏమేమి వర్క్ చేసినారు, అల్యూమినియం కబోర్డ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి మాకు యూజ్ అయింది? అంటే అల్యూమినియం కబోర్డ్స్ అంటే ఇదివరకు మనకు వుడ్ ఉండేది, వుడ్ చేయించుకునేది అందరికంటే. కబోర్డ్స్ అంటే ఇంటీరియర్ అంటే వుడ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మాకు 3-4-5 ఇయర్స్ నుంచి అయితే మనం అల్యూమినియం కబోర్డ్స్ అయితే చేస్తున్నాము. అల్యూమినియం కబోర్డ్ చేస్తే ఏముంటుంది అంటే దానికి చెదలు పట్టడం కానీ, తుప్పు పట్టడం కానీ, రస్ట్ రావడం కానీ ఏముండదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఏదన్నా రిప్లేస్మెంట్ చేయాలన్నా కానీ రిప్లేస్మెంట్ అవుతుంది ఈజీగా. సరే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూడండి ఏమేమి వర్క్ చేసినారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది హాల్లో మనం ఇది టీవీ యూనిట్ అయితే మనమే చేసాం. టోటల్ మనకు అల్యూమినియం ప్రొఫైల్ అంటాం. ఇది మనకు కేరళ ప్రొఫైల్ కూడా అంటాం. రోజ్ గోల్డ్ కేరళ ప్రొఫైల్ లో మనకి ఇది రోజ్ గోల్డ్ ఉంటుంది. ఇది టోటల్ మనకు సాఫ్ట్ క్లోజరే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వుడ్లో ఏముంటది అంటే ఇలా అనగానే టక్ అని వెళ్ళిపోయి అలా తాకుతుంది. మన కాడ అలా తాగదు, స్మూత్ గా అట్లా వెళ్ళి క్లోజ్ అవుతుంది అన్నట్టు. చూడండి, అంటే డోర్ వేయనట్టే ఇట్లా స్మూత్ గా వెళ్ళి క్లోజ్ అవుతుంది. ఇదంతా టీవీ యూనిట్, చాలా బాగుంది టీవీ యూనిట్. ఇది పివిసి ప్యానలింగ్ తోని మనం ఇది మోల్డింగ్ ఇది చేసాము. ఇది ప్రెస్ చేసాం పివిసి ప్యానలింగ్. ఇది ఓకే ఓకే, చాలా ఇది కలర్ వచ్చేసి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది వుడ్ లాగా ఉంది కానీ వుడ్ కాదు, ఇది అల్యూమినియం. షీట్ కూడా అల్యూమినియం ఉంటుంది. ఇది వుడ్ లుక్ అన్నట్టు. ఇది మనకి టీవీ అంటే వుడ్ లుక్ వచ్చేలాగా అల్యూమినియం తో చేసారు. అవునవును. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పక్కన ఇది ఉంది కదా, ఇది కూడా మనకి ఇక్కడ షోకేస్ టైప్ లో కూడా ఇక్కడ గ్లాస్ అనేది చేసేసి మనం ఇక్కడ స్లైడింగ్ డోర్ అనేది ఇచ్చాము. ఇక్కడ స్లైడింగ్ డోర్ లాగా. ఇది కూడా అంటే ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ మొత్తం మీరు చేస్తారు? ఇంటికి సంబంధించిన ఏదైనా సరే, బెడ్ అండ్ డైనింగ్ టేబుల్ తప్ప మొత్తం అన్ని చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఇక్కడ పక్కనే హాల్లో కాకర్ యూనిట్, హాల్లోనే కాకర్ యూనిట్. ఇది చాలా బాగుంది. ఇది హాల్లో వన్ సైడ్కి అయితే ఏదన్నా స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంది. కింద కూడా వచ్చినాయి అనమాట. కింద కూడా మనకు టోటల్ స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటాయి. కొన్ని ఏంటంటే బయట పెడితే గలీజ్ కనిపిస్తాయి అని ఇట్లా లోపల పెడితే కవర్ అయినట్టు ఉంటుంది, మంచిగా నీట్గా ఉంటుంది. అన్ని పడేయలేం కాబట్టి ఇట్లా కొంచెం స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు. అబ్బా, కిచెన్ అయితే ఎంత బాగుందో, మస్తు అనిపిస్తుంది సార్. చాలా నీట్గా ఉంది. ఏదన్నా సర్దుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ సర్దుకోకపోయినా సరే లోపల పెట్టేస్తాం కాబట్టి నీట్గానే కనిపిస్తుంది. ఇక్కడ కబోర్డ్స్ చూడండి పైన ఎంత బాగా వచ్చినాయో. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పైన స్టోరేజ్ అంతా పైన, అంటే ఇంట్లో కిచెన్ అంటే ఎన్ని సామాన్లు ఉంటాయి అంత స్టోరేజ్ పెట్టుకోవడానికి పైన ఉన్నాయి. ఉప్పులు పప్పులు డబ్బులు పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చినారు, మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చినారు. ఇదంతా కింద కూడా అంటే బాసన్లు పెట్టుకోవడానికి స్పూన్స్ కానీ గిన్నెలు కానీ ఇవన్నీ అల్యూమినియం వేసారు. ఇది అల్యూమినియం తాండం బాస్కెట్లు అంటాం. ఇది మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి. ప్లస్ ఇది వచ్చేసి మనకి స్పూన్స్, కట్లరీ, చెంచాస్ గిన్నెలు పెట్టుకుంటానికి. ఇప్పుడు ఇవన్నీ అల్యూమినియమే. కబోర్డ్ అది వుడ్ అనేది ఇంత కూడా యూజ్ చేయలేదు. వుడ్ అనేది ఏం లేదు, టోటల్ అల్యూమినియం. మనకి ఇక్కడ టోటల్ అల్యూమినియం ఉంటుంది. ఓకే ఓకే, చాలా నీట్గా ఉంది సార్, చాలా బాగుంది. ఇది మనకు తాండం బాస్కెట్ అంటాం. ఇది తాండం బాస్కెట్ చేయడం జరిగింది. ఇందులో మనకు స్టీల్ కూడా ఉంటాయి. ఇది మనం చేసింది మాత్రం తాండం బాస్కెట్. ఓకే, మనకు కావాలంటే కస్టమర్ బట్టి, స్టీల్ అంటే స్టీల్, అదంటే అది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే సింక్ కింద గలీజ్ గా కనిపించకుండా కానీ ఎంత బాగా కవర్ చేసినా చూడండి అల్యూమినియం దాంతో. కానీ స్పేస్ లేదని మేము కిచెన్ లో పెట్టినాం, కానీ ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఈ దేవుడి గుడి అన్నమాట, ఎంత బాగుందో. ఇక్కడ చూడండి స్పేస్. ఇది మొత్తం అంటే మొత్తం అల్యూమినియం. ఇది మొత్తం అల్యూమినియం. అంటే కస్టమర్ చెప్పినట్టు కస్టమైజ్ చేసి ఇచ్చినారా సార్? కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎలా కావాలంటే అలా అన్నది. ఇక్కడ చూడండి స్పేస్ కోసము పూజా సామాన్ అంతా పెట్టుకోవడానికి ఇక్కడ కానీ మనకి ఇక్కడ కింద కూడా ఎంత స్పేస్ ఇచ్చినారు. దేవుడికి ఎంత పీస్ఫుల్గా పూజ చేసుకుంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అంత బాగుంది సార్.
ఇది ఒక్కటి అంటే ఇట్లా బాక్స్ టైప్ ఉంటది, బాక్స్ మన ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. సపరేట్ గా కన్స్ట్రక్షన్స్ కూడా అవసరం లేదు. లేదు. అంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా ఓన్లీ పూజ బాక్స్ కూడా ఇస్తారు. పూజ లైక్ ఇట్లా బాక్స్ లాగా ఉంటది మొత్తం. ఇదంతా ఒక బాక్స్ అవును. కస్టమర్ కి బట్టి వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇస్తారు. ఫిక్సింగ్ చేస్తారా సార్? ఇక్కడ వాళ్ళకి ఫిక్సింగ్ అయిపోతుంది లోపల. ఇక్కడ కింద ఫిక్సింగ్ స్క్రూ వేసేసి మనం లోపల బ్యాక్గ్రౌండ్ లో ఫిట్టింగ్ అనే ఉంటుంది లోపల. వాల్ ఫిట్టింగ్ అని ఉంటుంది లోపల నుంచి. చాలా బాగుంది సార్. ఇది కూడా గ్లాస్ అండి, మనకి బ్లాక్ గ్లాస్ మనకి ఇది. అంటే మనం ఉప్పులు పప్పులు డబ్బులు పెడితే కనిపించాలి కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉండాలి కాబట్టి ఇట్లా పెట్టినారు. ఇక్కడ కూడా ఇచ్చినారు స్టోరేజ్. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న, అక్కడ ఏంటంటే పెద్ద స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు. టోటల్ మొత్తం మనం చేసి మొత్తం అల్యూమినియంలో మనం చేసి ఇచ్చినంత చాలా బాగుంది సార్. ఎక్కువ స్పేస్ కూడా, సామాన్లు లోపలికి పోయినా కూడా ఎంత స్పేస్ మిగులుతుంది మనకి. కబోర్డ్స్ ఉండడం వల్ల అన్ని లోపల పెట్టేస్తాం కాబట్టి ఫ్రీగా ఉంటుంది. వంట చేసుకునే వాళ్ళకి ఏంటంటే స్పేస్ ఎక్కువ ఉండాలి, అట్లనే చేసినారు. చాలా బాగుంది. ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే చెప్పొద్దు, అదిరిపోయింది. చూపిస్తారండి, అది చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో కబోర్డు. ఇది కూడా మనమే చేస్తాం. ఇది బాక్స్ వర్క్ చేసాం. ఇది ఆల్రెడీ సెల్ఫ్లు ఏం లేకుంటే, సెల్ఫ్ లేకపోతే మనమే బాక్స్ టైప్ చేసేస్తాం మొత్తం టోటల్. ఓకే, మొత్తం బాక్స్ తెచ్చి పెట్టినట్టు. సెల్ఫ్లు లేకుండా పర్లేదు. సెల్ఫ్ లేకుండా పర్లేదు, కానీ బడ్జెట్ అనేది కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. సెల్ఫ్లు ఉన్నా చేస్తారు, సెల్ఫ్లు లేకుండా కూడా చేస్తారు. కానీ ఏది చేసినా రీజనబుల్ ప్రైస్కే చేస్తున్నారు కదా. ఇక్కడ కూడా చూడండి, ఇది ఆల్రెడీ సెల్ఫ్లు ఉన్నాయి, వాటికి మనం చేసాము. ఇది అంటే సెల్ఫ్ లేకపోతే బాక్స్ తెచ్చి పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సెల్ఫ్లు ఉన్నాయి, ఇక్కడ లేదనుకుంటా ఒకటి తెచ్చి ఎక్స్ట్రా పెట్టేసినారు. చూడండి, సెల్ఫ్లు ఉన్నా కూడా ఇట్లా కబోర్డ్స్ తెచ్చి పెడుతున్నారు. ఇది కూడా బాగుంది. ఇప్పుడు బట్టలు పెట్టుకోవడానికి కానీ దేనికైనా స్టోరేజ్కి ఎక్కువ ఉంది. పైన కూడా ఉంది, పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అన్ని ఇచ్చాము. ఇట్లా కబోర్డ్స్ లేకుండా సెల్ఫ్లు ఉంటే అంత బయటకు కనిపిస్తుంది. ఇట్లా కబోర్డ్స్ పెడితే ఏంటంటే ఎక్కువ స్పేస్, మంచిగా మనకి స్పేస్ ఎక్కువ మిగులుతుంది, అన్ని లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి నీట్ గా కనిపిస్తుంది. ఇది కూడా మీరే చేసారు? మనమే చేసాం. ఇది కూడా చాలా బాగుంది. విత్ మిర్రరా సార్? విత్ మిర్రర్. ఇక్కడ చూడండి, కింద పౌడర్, క్రీమ్స్, కాస్మెటిక్స్ అన్ని పెట్టుకోవడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చినాం డ్రెస్సింగ్ టేబుల్ లాగానే. మిర్రర్ కూడా విత్ మిర్రర్. చాలా బాగుంది. ఒక డ్రీమ్ హౌస్కి ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తే, ఇంటీరియర్ ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పుకోవాలి సార్. చాలా బాగుంది. ఇంకొక బెడ్రూమ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, వావ్. ఈ కబోర్డ్స్ ఆల్రెడీ సెల్ఫ్లు ఉండే, సెల్ఫ్ల వాటికి మనమే చేసాం కబోర్డ్. సెల్ఫ్లు లేకుండా పర్లేదు, కబోర్డ్స్ చేస్తారు. ఒకవేళ సెల్ఫ్లు ఉన్నా కూడా దాని మీద కూడా కబోర్డ్స్ చేస్తారు. చూడండి, డిజైన్ మొత్తం మన మొత్తం కబోర్డ్స్ అంతా సెదర్ చేసినారు. ఇది ఆల్రెడీ సెల్ఫ్లు లేకుంటే కొంచెం సెల్ఫ్లు మనం యాడ్ చేసేసి ఇటు కూడా డోర్లు పెట్టడం జరిగింది. అంటే ఒక సైడ్ సెల్ఫ్లు ఉన్నాయి, ఒక సైడ్ లేవు, కానీ రెండు కవర్ చేసి పైన కూడా స్పేస్ వచ్చేలాగా ఎక్కువ కబోర్డ్స్ పెట్టినారు. పైన కూడా మన సూట్ కేసు, పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా ఉంటే పైన పెట్టుకోవచ్చు. ఎక్కువ స్పేస్ వచ్చేలాగా ఉంది. ఓపెన్ చేయొచ్చు. ఇంకోటి, నార్మల్గా వుడ్ కబోర్డ్స్ అయితే తీసిన కొద్ది ఖరాబ్ అయిపోతాయి, ఫిక్స్ కావు. కానీ ఇది అట్లా కాదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. మనం సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తాం. అది టక్ అనేది సౌండ్ అనేది రాదు. చాలా మంది అంటారు అల్యూమినియంలో చేసుకుంటే సౌండ్ వస్తుందని. ఇక్కడ ఏముంటుంది అంటే మనకు సౌండ్ అనేది ఏం రాదు. మీకు చూపిస్తున్నా చూడండి, ఎంత గట్టిగా తోసేసినా కానీ స్మూత్గా పోయి క్లోజ్ అవుతుంది అది. ఇంకోటి, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్టడీ టేబుల్ అనేది చేసాము. స్టడీ టేబుల్ అది చూడండి, అది రిమూవల్ మనం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనం కిందికి దింపవచ్చు. ఇది ఉంది కదా, ఇలా వస్తుంది. ఓకే, ఇది అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి, మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఇది ఇలా లాగేసుకోవాలి. చిన్న పిల్లలకి వంగి కూర్చొని చదువుల్లో అంటే నడుములు పోతుంది పాపం, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా పెట్టినారు కదా స్టోరేజ్ కూడా మనం పైన చేసాం. ఓకే ఓకే, బాగుంది. అంటే ఎక్కడైతే సెల్ఫ్లు కానీ సజ్జలు కానీ ఉన్నాయో అక్కడ సైడ్ కబోర్డ్స్ తో మంచిగా కవర్ చేసినారు. మంచిగా ఉంది. ఓవరాల్గా అయితే ఇంట్లో అల్యూమినియం కబోర్డ్స్ ఉన్నా కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకోకుండా నీట్గా ఫినిషింగ్గా చేసారు. అంటే దీంట్లో అంటే కంపేర్ చేస్తే వుడ్తోని కంపేర్ చేస్తే అల్యూమినియం కాస్ట్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో సార్? అది సేమ్ ఉంటుంది. మనకు అల్యూమినియం కాస్ట్ అనేది దగ్గర వస్తుంది, కానీ డ్యూరబిలిటీ అనేది మనది ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మన వర్క్ కూడా మీకు డస్ట్ పడడం కానీ మొత్తం ఇల్లు మొత్తం ఖరాబ్ అవ్వడం అలా ఏముండదు, నీట్గా ఉంటుంది వర్క్ కూడా. అంటే సేమ్ ఉంటుంది కాస్ట్ అయితే ఇంచుమించు, కాకపోతే దీనివల్ల ఎక్కువ యూజెస్ ఉంటాయి. తొందరగా ఖరాబ్ కావదు, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, అంతే కదా సార్?
సో మీకు కూడా కొత్తగా ఇల్లు వాటర్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్, దీమక్ ప్రూఫ్, పురుగు పట్టడం కానీ చెదలు పట్టడం కానీ ఏముండదు. బెస్ట్ అని చెప్పుకోవచ్చు, వుడ్తో పోలిస్తే మనకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు అల్యూమినియం ఇంటీరియర్ లో అన్ని చేస్తాం. ప్లస్ మనం మస్కిటో మెష్ డోర్స్, క్లాత్ హ్యాంగర్స్, కటన్ బ్లైండ్స్ అన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటికాడికి వచ్చేసి మనం ఇంటికాడ సైజులు తీసేసుకొని మన వర్క్ షాప్ లో అంటే కస్టమర్ కి ఎట్లా కావాలో వాళ్ళని బట్టి కస్టమైజ్ చేసి ఇస్తారు ఇల్లు మొత్తం. ఇంటీరియర్ వర్క్ అయితే మనం సైడ్ మీదే చేస్తాం అన్నట్టు, మెటీరియల్ మొత్తం సైడ్ మీదే తీసుకొచ్చి సైడ్ మీదే చేస్తాం. సో హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా ఈ సర్వీస్ అవైలబుల్ గా ఉంది. ఓన్లీ హైదరాబాద్ వరకు సర్వీస్ అవైలబుల్ ఉంది మనకి. సో మీరు కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నా లేదంటే ముందు ఆల్రెడీ వర్క్ చేయించుకొని సఫర్ అవుతున్నా అల్యూమినియం కబోర్డ్స్ పెట్టుకోవాలనుకుంటే సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా సరే రీజనబుల్, అంటే బయట వాళ్ళకన్నా రీజనబుల్ ప్రైస్కే చేస్తారు. మీరు నచ్చేలాగా మీకు ఇష్టం వచ్చేలాగా మంచిగా అయితే చేస్తారు. నేను చూస్తున్నా కదా, ఎప్పటి నుంచో చూస్తున్నా, నాకైతే సార్ వర్క్ అయితే మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కదా, కాంటాక్ట్ అవ్వండి.